యేసుక్రీస్తు వారు పుట్టుక అనేది ఏదేను తోటలో చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఏదేను తోటలో ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు, అలాగే సర్పం కూడా తప్పు చేసినప్పుడు పాపం అనేది వారి మీద పెత్తనం చెలాయించేసింది. మరి దాన్ని తల చితకగొట్టాలంటే ఒక ఆయన రావాలి అని అక్కడ ప్రస్తావించాడు దేవుడు. అది ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, మీరు చదవద్దులే, చెబుతున్నాను. అంటే అక్కడ యేసుక్రీస్తు వారి గురించి అక్కడ చెబుతూ ఉన్నాడు అనమాట. కానీ అలాగా పుట్టుక అనేది అలా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ కొన్ని తరాలు గడిచిపోయినాయి, కొన్ని యుగాలు గడిచిపోతూ ఉన్నాయి. ఒక కాలానికి అబ్రహాం గారు దొరికారు.